కైన్ మాస్టర్ గురించి మీకు 10 minutesలో చెప్పబోతున్నాను. సో వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు నేనైతే ఫస్ట్గా ఇమేజ్ యాసెట్స్ గురించి చెప్తాను అనమాట. ఇమేజ్ యాసెట్స్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి మీరు కొంచెం దాన్ని పెద్ద లెంతీగా పెంచుకొని మరి లేయర్స్లోకి పోయి మీడియాలోకి పోయి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ ఫోటోని మనకు ఇష్టం వచ్చినట్ల బిగ్ సైజ్ ఆర్ స్మాల్ సైజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీడియో అండ్ ఫోటో ఎడిటింగ్ గురించి చెప్తా. ఫస్ట్ ట్రిమ్ స్ప్లిట్ అనే ఆప్షన్ కనపడుతుంది అనమాట. సో ట్రిమ్ అంటే మీకు తెలిసిందే చాలామందికి, కట్ చేసేయచ్చు అనమాట. సో స్ప్లిట్ అంటే ఒక వీడియోని హాఫ్ రకంగా చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది అనమాట. ఇది డబల్ పిక్చర్కి అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. డబల్ యాక్షన్కి నేను ఆ టెక్నికే అనమాట ఫ్రెండ్స్ యూజ్ చేసింది. సో ఇది ఇన్ యానిమేషన్ అనమాట, అంటే ఫ్రంట్లో వచ్చే యానిమేషన్. ఇది ఓవరాల్ యానిమేషన్ అనమాట ఫ్రెండ్స్. సో వీడియోకి అంత ఉండే యానిమేషన్, ఇది అవుట్ యానిమేషన్ అనమాట. వీడియో అయిపోతున్న సమయంలో వచ్చేది. సో మీరు కింద స్క్రోల్ చేస్తే మీరు క్రాపింగ్ ఆప్షన్ అనేది కనపడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫెదర్ అనేది కనపడుతుంది అనమాట. సో ఇది వీడియోని, ఫోటోనన్నా వీడియోనన్నా బాగా అట్రాక్టివ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కార్నర్ పిన్ అనమాట ఫ్రెండ్స్ ఇది. సో మీకు ఇష్టం వచ్చినట్ల మీరు ఒక టెక్స్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో 3D రకంగా క్రియేట్ చేస్తుంది అనమాట. టెక్స్ట్కి ఎక్కువ మంది యూస్ చేస్తారనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి డిలీట్ చేసి మీకు వేరే ఫోటోని చూపిస్తాను. మీరు స్క్రోల్ చేసినట్లయితే మీకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ అని కనపడుతుంది అనమాట. ఇది కూడా సేమ్ ఆప్షనే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిల్టర్స్ అని ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అందరికి తెలిసిందే, మనకి నచ్చిన ఫిల్టర్స్ వీడియోకి కానీ ఫోటోకి కానీ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అనే చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వైబ్రెన్స్, టెంపరేచర్ అని మీకు ఫోటో అన్నా వీడియో అన్నా మీకు అనుకూలంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్ఫా ఒపాసిటీ అని ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో మీకు వీడియో ఎంత లైటింగ్ కావాలా, ఎంత డిమ్ కావాలా అనేది ఉంటుంది అనమాట. సో బ్లెండింగ్ ఆప్షన్ అనేది మీకు మంచి బ్రైట్నెస్ వీడియోస్కి, ఫొటోస్కి అయితే బాగా పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఎఫెక్ట్స్ అని ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఈ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎఫెక్ట్స్ని బాగా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏఐ స్టైల్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఏఐ అంటే ఏం లేదన్నమాట ఫ్రెండ్స్, కార్టూన్లో కానీ ఎలాంటి డ్రాయింగ్ అన్నా చేయొచ్చు. సో నెక్స్ట్ క్రోమాకి, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఫోటోకి కానీ వీడియోకి కానీ. ఫోటోకి అంత ఇంపార్టెంట్ లేదు, వీడియోకి ఇంపార్టెంట్. ఫోటోకి అయితే ఈ మ్యాజిక్ రిమూవర్ అయినా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది అనమాట నిమిషంలోనే. కొన్నిసార్లు వీడియోస్ కానీ బాగుంటుంది అనమాట. సో ఇదైతే సూపర్ రెజల్యూషన్ అనమాట. నేను కూడా ఎప్పుడు యూజ్ చేయాలి. డౌన్లోడ్ చేసి దీని గురించి మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ ఆప్షన్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. మీకు పిన్ చూపిస్తుంది అన్నమాట కింద వీడియో కాడ. సో ఇదైతే ఫోటో వీడియో ఎడిటింగ్ గురించి కంప్లీట్గా అయిపోయింది. సో మనం నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ మీకు పైన కనపడుతుంది కదా బ్లాక్ కలర్, అది మీడియా అనమాట. సో నెక్స్ట్ మీరు ఆడియోలోకి పోతే ఏ సాంగ్స్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది రికార్డర్ అన్నమాట ఫ్రెండ్స్. మీరు స్టార్ట్ చేయొచ్చు రికార్డింగ్. సో అబౌట్ రికార్డర్ అనమాట ఇదంతా. సో మీకు మిక్సర్ సౌండ్ 200 వరకు ఉంటుందన్నమాట. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు 200 అన్నమాట వరకు. సో దీనికి కూడా ట్రిమ్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈక్యూ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. వాల్యూమ్ ఎన్వలప్ కూడా ఉంటుందన్నమాట. అంటే వాల్యూమ్ స్లో నుంచి హైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మీకు యానిమేషన్కి ద్వారా చేసుకోవచ్చు మీరు. సో ఇలా లో వాయిస్ నుంచి హై వాయిస్కి పోతుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి రీవర్బ్ అనమాట ఫ్రెండ్స్. సో ఇలా మీకు నాయిస్ రిమూవర్ అనేది కూడా ఉందన్నమాట. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ నాయిస్ని కట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. లూప్, డక్కింగ్, పిన్, ఇవన్నీ తెలిసినటివే మనకన్నీ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం సైడ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు
సైడ్ మీకు 3 డాట్స్ కనపడుతుంది కదా, దాని మీద డూప్లికేట్ అని క్లిక్ చేస్తే మీకు వీడియో కానీ ఫోటో కానీ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ డూప్లికేట్ ఉంటుంది అన్నమాట. మీరు 2 ఫొటోస్ ప్లేస్ చేస్తే మీకు బ్రింగ్ టు ఫ్రంట్ అన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఇలాగా. మరి నెక్స్ట్ మీకు సెకండ్ ఆప్షన్ బ్యాక్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మీరు చేసిందంతా బ్యాక్ వచ్చేకి ఫార్వర్డ్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ అయితే ఇది యానిమేషన్ కీ అన్నమాట ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇప్పుడు ప్లే చేసి చూపిస్తున్నాం. సో ఇది యానిమేషన్ కీ అన్నమాట ఫ్రెండ్స్, వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు యానిమేషన్ కీని రిమూవ్ చేయాలనుకుంటే దాని మీద ట్యాప్ చేసి మైనస్ మార్కం మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అది డిలీట్ అనమాట, మీకు తెలిసిందే. మరి దాని కింద ఉన్న ఆప్షన్ అయితే మీకు కింద ఎన్ని లేయర్స్ యాడ్ చేసామనేది అంతా చూపిస్తుంది అనమాట. మరి దాని మీద క్లిక్ చేస్తే మీకు నార్మల్ వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో మరి మీకు కింద ఒక ఆప్షన్ కనపడుతుంది, అది లెఫ్ట్కి వచ్చేస్తుంది అనమాట కొంచెం వీడియో. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. మరి మీకు యాసెట్ స్టోర్ అని కనపడుతుంది అనమాట, హోమ్ సింబల్ లాగా. సో మీకు ఇక్కడ ఇష్టం వచ్చిన యాసెట్ స్టోర్ ఉంటుందన్నమాట. మీకు వీడియోస్ కానీ ఇష్టమైన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటుందన్నమాట. ఎడిటర్స్కి వీడియో ఎడిటర్స్కి వాళ్ళకి బాగా పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్యాప్చర్ అండ్ సేవ్ అని చాలా ఆప్షన్స్ కనపడతాయి అనమాట. దానికి కైన్ మాస్టర్ లోగో అనేది కనపడదు. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ సెట్టింగ్స్ అని ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. వీడియో వాల్యూమ్ కానీ అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆ 3 అయితే మీకు చూపించాను. నెక్స్ట్ డౌన్లోడ్ ఆప్షన్స్ మీకు రెజల్యూషన్ 1440p వరకు ఉంటుందన్నమాట. మరి ఫ్రేమ్ రేట్ 60 వరకు ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే మనం అబౌట్ లేయర్స్ మీడియా అని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం అయితే వీడియోస్ యాసెట్స్లోకి పోదాం అనమాట ఫ్రెండ్స్. మీకు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ గేమింగ్కి కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎలాంటి వీడియో యాసెట్స్లో మీకు చాలా పనికొస్తుంది అనమాట, గేమర్స్కి ఎడిటర్స్కి. సో ఇది నేనైతే యూస్ చేయను, మీకు చెప్తున్నా. మరి ఇటు గ్రీన్ స్క్రీన్ అని ఉంటుందన్నమాట ఫ్రెండ్స్, ఎవరన్నా యాక్షన్ వీడియోస్ తీసేకి చాలా పనికొస్తుంది అనమాట. మరి కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు విఎఫ్ఎక్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీ వీడియోని ఒక మంచి హైప్ తీసుకొని వచ్చేకి బాగా పనికొస్తుంది అనమాట. సో మనము ఒక్కసారి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం పిక్సెల్స్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది అనమాట. దీనిలో కొన్ని ఫొటోస్ నేచర్కి సంబంధించినవి కొన్ని ఫొటోస్ని మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇట పిక్సబే అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. దీంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మీకు దాని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ చూపిస్తాయన్నమాట ఫ్రెండ్స్. మీరు బ్యాక్ వచ్చేసినట్లయితే సో ఇప్పుడు మనమైతే కైన్ మాస్టర్ ప్రీమియం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే మీకు ఇయర్లీ 3795 పడుతుంది అనమాట. మంత్లీ అయితే 575 పడుతుంది అనమాట. సో నేనైతే తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే మీకు కైన్ మాస్టర్ లోగో అనేది పోయి అన్నీ ఫ్రీ డౌన్లోడ్ వస్తాయన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే ఇది మార్క్ అనమాట. వీడియో ఎడిటర్స్కి గేమర్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వీడియోని మనం యాట్ నుంచి యాట్ వరకు కట్ చేయాలనుకుంటే మనం ఈజీగా కట్ చేయొచ్చు అనమాట ఈ మార్కర్ పెట్టుకుంటే. ఇదైతే మీకు పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట ఇలా. సో చాలా ఇంపార్టెంట్ అనమాట మార్క్ అనేది వీడియోకి ఫోటోకి కానీ. మీరు యాట్ నుంచి యాట్ వరకు ట్రిమ్ చేయాలనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది ఎఫెక్ట్స్ మీకు ముందే చూపించిన. నెక్స్ట్ అయితే ఈ స్టిక్కర్స్ అనమాట. మీరు వాట్సాప్లో మామూలుగా ఉంటాయి స్టిక్కర్స్, అలాంటివి ఇవి కూడా. నెక్స్ట్ టెక్స్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్లాంటి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫాంట్స్ ఉంటాయన్నమాట. నేనైతే ఎక్కువ యూస్ చేసేది ఈ ఫాంట్ అనమాట ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ మరీ కనపడుతుంది కదా ఎడిట్ అనే దాంట్లో, దాన్ని మీరు ఏమన్నా రాంగ్ రాసింటే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి నెక్స్ట్ అయితే కలర్ ఉంటుందన్నమాట. దీనికి మనకి ఇష్టం వచ్చిన కలర్స్, మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు అనమాట. మరి నెక్స్ట్ కింద హ్యాండ్ రైటింగ్ అని ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మీకు చిన్నగా కాకుండా పెద్దగా కూడా వస్తుందన్నమాట.
ఒకవేళ ఫుల్ కావాలంటే మీకు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. మరి మీ పిక్చర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం బిగ్ సైజ్లో చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కలర్ ఆప్షన్ కనపడుతుంది అనమాట. దీనికి కూడా మనకి ఇష్టం వచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని కింద పెట్టి 3 డాట్స్ మీద డూప్లికేట్ అని ట్యాప్ చేస్తే మరి పైన కూడా పెట్టుకుంటే మీ వీడియో అనేది అట్రాక్టివ్గా కనపడుతుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.